పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి డైలాగ్ నిన్న నేను అప్పుడే చెప్పాను. పుష్పకి సంబంధించి హీరోలు స్మగ్లర్లు అయితే స్మగ్లర్లను హీరోలు చేస్తే అట్లాగా పోనీ ఎండింగ్లోనన్నా ఉంటుందేమో అనుకుంటే ఎండింగ్లో కూడా అందులో హీరోయిజం సాధించింది. కాకపోతే కంక్లూజన్ ఉందన్నారు కాబట్టి పుష్ప 2 ఉందన్నారు కాబట్టి అందులో ఏమన్నా మారుతుందేమో చూద్దామని అప్పుడే మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం వెరీ గుడ్. హీరోలు ఇంతకుముందు అడవుల్ని రక్షించేవాళ్ళు ఇప్పుడు అడవులు నరుకుతున్నారు. అదే సందర్భంలో టోటల్ సినీ పరిశ్రమతో కూర్చుని ఆలోచించడం బెటర్. ఇదివరకు మందు తాగేసి నాశనం అయిపోయేటటువంటి వాడి జీవితాన్ని కాపాడి హీరోయిన్ మార్చడం, లేకపోతే వాళ్ళ కుటుంబం అంతా అన్యాయానికి గురవుతుంటే ఆ కుటుంబం చావు బతుకుల మధ్యన పరిస్థితికి వస్తే అప్పుడు ఆ హీరోని చెల్లుమనిపించి నీ కుటుంబం అంతా అట్లా నీ మందు వలన ఇట్లా పాడైపోయిందిరా అని చెప్తే అప్పుడు అతను మందు మానేసి అప్పటి నుంచి ఏదో కూలి పనులు చేసినో ఏదో పనులు చేసి తన కుటుంబాన్ని ఆదుకోవడం లాంటిది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మందుకు అలవాటు పడుతున్నారు. స్కూలు దశలోనే మందుకు అలవాటు పడుతున్నారు. సినిమాలలో మందు తాగడం ఒక ఫ్యాషన్ అయింది. డ్రగ్స్ వాడటం ఒక ఫ్యాషన్ లాగా చూపెడుతున్నారు, ఓ సరదాలాగా చూపెడుతున్నారు. కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అది కూడా ఉంది సినిమాలు. అదే సందర్భంలో ప్రేమలు చిన్నతనం నుండినే ప్రేమలను చూపెడుతున్నారు. తూనీగా వ్యవహారాలు చూపెడుతుండేటప్పటికీ చిన్న పిల్లల దశ నుండినే, స్కూల్ దశ నుండినే 5-6 తరగతుల దశ దగ్గర నుంచినే ప్రేమల లాంటి వైపుకి మళ్ళీపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో హీరోలు ఇక్కడ ఇదేంటి మాఫియా డాన్లు కూడా అవుతారుగా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం ఫైనల్గా మంచోడుగా మారతాడు. ప్రతిదీ పాత సినిమాల ఫార్ములాలో కొత్త కాలంలో తీసుకొస్తారు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ ఉంది, మాఫియా లీడరు హీరో, లేకపోతే కనుక స్మగ్లర్లుగా మాఫియా లీడర్లుగా హీరోలే పాత్రలు పోషిస్తున్నారు. అదేది ఇప్పుడు కేజీఎఫ్ ఉందంటే అందరి తలకాయలు పగలగొట్టి రావడం, అందులో పోని ఒక చెడు మీద మంచి పోరాటం అన్న ఉంటుంది. ఇక్కడ కూడా చెడు మీద మంచి పోరాటం అని అంటారు. అంటే ఏది మహేష్ బాబు సినిమా చూసినా ఆ బిజినెస్ మ్యాన్ అట్లాంటిది. ఇప్పుడు పోకిరి లాంటి దాంట్లో ముందు ఆకతాయిగా పోకిరిగా అనిపించిన ఆ తర్వాత హీరో అవుతాడు. బట్ బిజినెస్ మ్యాన్లో తన కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం దేశంలో సెటిల్మెంట్లన్నీ చేసేటటువంటి ఒక మాఫియా శక్తిగా ఉంటాడు. లేదంటే ఇంకో సినిమాలో రౌడీగా ఉంటాడు హీరో, రౌడీజంగా ఎదగటం అన్నటువంటిది. ఇట్లాగా క్రమంగా సినిమాలలో చెడు తప్పేం కాదు, రౌడీజం తప్పు కాదు, ఫ్యాక్షనిజం తప్పు కాదు. ఇప్పుడు బాలయ్య సినిమాలన్నీ ఏముంటాయి, ఫ్యాక్షనిజమే. అవతలోడు తప్పుడోడు కాబట్టి వీళ్ళు నరుకుతూ ఉంటారు. తలకాయలు నరికేయడం సరదాగా, పొడి చేయడం సరదాగా. మరి ఇవన్నీ కూడా నిజ జీవితంలో కరెక్ట్ అవుతాయా? ఫ్యాక్షనిజం హీరోయిజం, రౌడీయిజం హీరోయిజం, లేకపోతే కనుక మందు కొట్టడం సరదా హీరోయిజం, అమ్మాయిల్ని టీచ్ చేయటం సరదా హీరోయిజం. ఇవన్నీ బోలెడన్ని ఉన్నాయి. సినిమాలని చూసి నేర్చుకుంటూ ఉన్నటువంటి యువత ఆల్రెడీ దారి తప్పేసింది. కాబట్టి ఆయన చర్చ రేకెత్తించడం చాలా మంచి బాధ్యతాయుతమైనటువంటి అంశం. ఆ చర్చ జరగాలి సమాజంలో. ఆయన ఏం చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చు, బట్ చర్చ జరగాలి. కానీ సమాజం ఇప్పుడు చూడండి, మందు అన్నటువంటిది ఒకప్పుడు తప్పని నిషేధం కోసం నినదించినటువంటి రాష్ట్రంలో మందు తక్కువ రేటుకి ఇస్తాం, నాణ్యమైన మందు ఇస్తాం అనేటటువంటి రోజులు వచ్చిన తర్వాతన ఎథిక్స్ జనాలు ఫాలో అవుతున్నారా లేదా అన్నదే ప్రశ్న.